Hello guys, this is Funny 650. Welcome back to my channel. This will be our first vlog అన్నమాట. బ్లాగ్ వచ్చేసి మన ఎగ్జాస్ట్ గురించి జస్ట్ నిన్న నైటే వచ్చింది అనమాట. మనకి ఓపెన్ చేసి చూస్తుండే లైక్ ఆ షిప్పింగ్ అంతా కరెక్ట్ వచ్చిందా లేదా ఏమైనా పార్ట్ మిస్సింగ్ అయిందా అని. అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రజెంట్ అయితే మన దగ్గర మోటోటాక్ స్లిప్ ఆన్ ఉంది, అట్లనే ఆర్ఆర్పి అయితే హెడర్స్ ఉన్నాయి అనమాట. ఆల్మోస్ట్ 1 year వాడేసిన నేను. సో ఇక అప్గ్రేడ్ చేద్దామని అట్లా 2x1 కొంచెం యూనిక్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. సో ఇక అట్లా కొంచెం డిఫరెంట్గా ఏమైనా ట్రై చేద్దాం అన్నట్టు తీసుకుని ఉండే. సోయా దీని గురించి మనం మోటో వ్లాగ్లో మాట్లాడుకున్నాం. సో సీ యూ దేర్, బాయ్. సోయా వెల్కమ్ బ్యాక్ టు మోటో వ్లాగ్. మనమైతే ముస్లంబాగ్ సర్వీస్ సెంటర్కి అయితే వెళ్తున్నాం ఎగ్జాస్ట్ చేంజ్ చేయించుకోవడానికి. అలాగే రెగ్యులర్ నేను బండి కొన్ని ఆల్మోస్ట్ 2 years, April 14th 2 years అయిపోయింది అనమాట. నేను రెగ్యులర్గా అక్కడికి వెళ్తుంటా. ఈ 2 years మొత్తం అక్కడికి ఇచ్చాను. సో ఇప్పుడు కూడా లైక్ మనకు గణేష్ అన్న అని ఓనర్ ఉంటాడు. అన్నయ్యగా మనకి ఎట్లా అంటే ఇద్దరికి తెలిసిందే రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ గురించి ఏందో ఇట్లుంటుందో. కానీ ఇక్కడ కొంచెం బెటర్, దానికంటే వేరే వాటితో కంపేర్ చేస్తే బెటర్ అనమాట. మన కళ్ళ ముంగనే అన్నీ చేస్తారు. ఇక గ్యామ్లింగ్ అన్నట్టు ఏమి ఉండదు అనమాట. గ్యామ్లింగ్ విషయం పక్కన పడితే ఏంటంటే అన్న వాళ్ళు జెన్యూన్ ఉంటారు. లైక్ ఇక వేరే దానిలో చేసినట్టు మీద పని చేసి అయిపోయింది ఓకే వైలేలు అన్నట్టు ఉంటుంది. మంచిగా కొంచెం నీట్ ఉంటుంది వేరే సర్వీస్ సెంటర్తో కంపేర్ చేస్తే. సో ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తే ఏఈడబ్ల్యూఏ ఎందుకు అంటే లైక్ మనకు అదే రేంజ్లో 2x1లో మనకు ఎస్ఎస్ మోటోకాప్ కూడా ఉంది, ఇంకా వేరే బ్రాండ్ కూడా ఉన్నాయి. బట్ నాకు ఎందుకో ఏఈడబ్ల్యూ ట్రై చేసినాక కొంచెం బెటర్ అనిపించింది. సో నేను ఇక ఇది తీసుకుంటున్నాను. వింటేజ్ సౌండ్ లేదా హార్లీ టైప్ కొంచెం అట్లా నాకు కొంచెం పర్సనల్గా నాకు అట్లా మంచిగా అనిపిస్తుంది. సో నేను అందుకే ఇది చూస్ చేసుకున్నాను అనమాట. నేను అర్జున్ రావు దగ్గర ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ చేసినుండే. 64 కస్టమ్స్ అని ఉంటుంది. లైక్ మీరు కూడా కావాలంటే వాళ్ళకి డిఎం చేయొచ్చు, మనకు బెస్ట్ ప్రైస్ ఇస్తారు మన తరపున పోయిన వాళ్ళకి. సో మీకు పర్సనల్గా ఏ ఎగ్జాస్ట్ ఇష్టమో కింద కమెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం సర్వీస్ సెంటర్కి వచ్చేసినాం. ఈ రైట్ సైడ్లో ఉంది ఇదే మన రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ అనమాట. ఇదేంది సర్వీస్ సెంటర్ ఇట్లుంది అనుకోవచ్చు. రీసెంట్గా హైదరాబాద్ స్టోర్ అయిన ఉండే కదా, ఆ టైంలో ఇక తీయాల్సి వచ్చింది. యాక్చువల్గా అది ఒక మూసీ నదికి పక్కన ఉండే అనమాట. ఇక హైదరాబాద్ వల్ల అవన్నీ తీసేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడికి వచ్చినారనమాట. సో త్వరలో ఇంకొకటి కూడా సర్వీస్ సెంటర్ పెద్ద ఓపెన్ అవుతుందని నేను చూడాలి. సో ఈయననే మన గణేష్ అన్న. హాయ్ గణేష్ అన్న. రెగ్యులర్గా మనకు సర్వీస్ చేసే అన్న వాళ్ళు అయితే లేరు. ఇక ఇదే ఒకటిలో ఎక్కువ సర్వీసింగ్ కాదు, ఓన్లీ ఫిక్సింగ్ కాబట్టి చలో టైం లెట్స్ గో అని అనుకున్నాం. అప్పుడే ఇక మా అన్నతో మాట్లాడగా దేని అయితే ఎంట్రీ ఇచ్చింది అనుకో. హాయ్ రామ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్స్ ఫనీ 650. గైస్ మీరు ఇటనే సపోర్ట్ చేయాలి. ఫస్ట్ వీడియోతోనే ఒక 100కి కొట్టాలి. బ్రేక్ కొట్టుండే చూపియన్న ఒకసారి. ఓపెన్ చేయాలా? చేయన్నా. ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మీరు చిన్న లైక్ బటన్ కొట్టాలి, పక్క కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోరి. వన్ ఆఫ్ ద రేరెస్ట్ డైమండ్ అనుకో ఇది. హెడర్ సెట్ ఏనా ఇది? లెఫ్ట్ సైడ్ అది. ఇక్కడ అవుటో సెన్సార్ వాడుతుంది అన్న. ఆ కొత్త ఎగ్జాస్ట్ ని అట్లా అన్బాక్స్ చేస్తుంటే అసలు ఆ ఫీలే వేరే మామ. ఏం ఫీల్ ఉండదు మామ. సో హియర్ వి గో. ఏఈడబ్ల్యూ బ్రాండ్ కి కనబడుతుంది. ఇంకా కవర్ మొత్తం అయిపోయినాక కనబడుతుంది. ఓపెన్ చేయాలి అంతే. అదే వల్ల చెబుతానే లెక్క మంచిగా చెబితే మంచి పని ఓపెన్ చేస్తారు. చూసారు ఎట్లా కనబడుతున్నాయి ఇజ్జే పడిపోతున్నాయి. అసలు ఇది షేడ్ కావాలనిస్తాను కలర్ వచ్చేసి. కలర్ షేడ్ కావాలి. టైటానియం అని ఉండాలి, లేకపోతే స్టెయిన్లెస్ స్టీల్ అని ఉందా? టైటానియం అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్లూ కలర్ అయిపోతుంది మొత్తం. సో ఫైనల్గా అయితే కవర్ మొత్తం నింపేసింది అన్న. ఇక దీనికి డీబీ కిల్లర్ ఉంది. మనము విత్ డీబీ కిల్లర్తో ఉండిందా, వితౌట్ డీబీ కిల్లర్తో ఉండిందా, రెండిందా? సిటీలో డే టైం కూడా అయినా సిటీలో డే టైం కూడా సెట్ అయిపోతాను. సిటీలో డే టైం అయితే ఎగ్జామ్స్ తెచ్చుకొని తినవచ్చు. అయితే తెచ్చుకొని తిరిగితే మననే వేసుకుంటారు అప్పుడు పరిస్థితులు. జస్ట్ ఏమంటారు ఇది సేల్ చేసేవాళ్ళు మనకు చూపిస్తారు అనమాట. దీని సౌండ్ ఏ విధంగా వస్తుంది చెక్ చేసుకోరు. సౌండ్ చెక్ ఒకసారి ఏమంటారా, దీనికంటే ఇంకా లౌడర్ వస్తుంది. జస్ట్ మీరు ఏంటంటే స్టేట్ యూనియన్ అండి. ఇది ఒక సింగిల్ పార్ట్ మాత్రమే. ఇది లెఫ్ట్ సైడ్ హెడర్ అనమాట. లెఫ్ట్ సైడ్ హెడర్, ఇంకా ఎగ్జాస్ట్ రైట్ సైడ్ హెడర్ మొత్తం అన్ని జాయింట్ చేసి మీకు చూపిస్తే సింగల్ ట్రైపాడ్ కనబడుతుంది. దిల్కుష్ అయిపోతారు కొంచెం స్ట్రేట్ ఉన్నది. ఇది మొత్తం అసెంబుల్ చేసి మీకు వీడియో అయితే చూపిస్తా. ఆగండి. ఫస్ట్ ఇక నైట్ పడాకి ఇంకోటి కానీ నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని ఒక 5000 సబ్స్క్రైబర్స్ అయితే ట్యాంక్ కూడా చేంజ్ చేద్దాం. ఇది కాదు, క్రోమ్ ఉంది. ఆల్టర్నేట్ మా దగ్గర 2 ట్యాంక్స్ ఉంటాయి అనమాట. ఒకటి నా బండి కనబడుతుంది కదా బయట, మోటోటాక్ ఏమంటారు క్రోమ్ ట్యాంక్.
ట్యాంక్. నాకు కూడా ఆల్టర్నేట్ ఈ ట్యాంక్ ఇప్పించిందే పనన్నా. ఇంకోటి ఆల్టర్నేట్ ట్యాంక్ ఏమో వైట్ కలర్ ఉంది. నేను కూడా నాకేమో 100K అయితే నేను చేంజ్ చేయించుకుందామని నేను అయినా, అన్నకి 5K అయితే అన్న చేంజ్ చేయించుకుందామని ఆగిన. మీరు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ ఒకటే తక్కువ, వ్యూస్ అయితే సూపర్ వస్తున్నాయి. పెట్టంగానే ఒక రోజులో 30,000 40,000 మంది చూస్తారు. దిల్ ఖుష్ మనన్నది ఇట్లా ఒక 10,000 మంది 15,000 మంది చూస్తే వాచింగ్ అవసరం అయిపోతుంది. ఒక 10,000 మంది చూస్తే ఫస్ట్ వాళ్ళు గుర్తుపెట్టి ఎవరు చేయని కంటెంట్ అయితే మనం తీసుకొని వద్దాం. 2 పనులు ఉన్నాయి. అది పవర్ క్యాన్ ఏమంటారు, పవర్ క్యాన్స్ అవి షార్ట్ క్యాన్ ఎగ్జాస్ట్ ఇది ఒకటి. మీరు నేను కూడా వేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ రెడీగా ఉంది. అది ఏదైనా ఒకటి తక్కువ అన్నేసాక వేద్దాం అనుకున్నా. ఇంకొక 3 days లో వస్తుంది అది కూడా డెలివరీ. 3 days వస్తుంది మనం దానికి వేసుకున్నాం. ఏమంటున్నా అప్పటిదాకా స్టే ట్యూన్. ఏ పార్ట్ మిస్ కాకురి, ఏ వీడియో మిస్ కాకురి, ఏ క్లిప్ మిస్ కాకురి. మా వీడియోలో లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్లోనే మేము వినిపించేది ఎగ్జాస్ట్ సౌండ్. దానికోసం మీరు ఒకవేళ ఫార్వర్డ్ చేస్తే మధ్యలో చెప్పే మాటలన్నీ మీరు మర్చిపోతే టైం వేస్ట్ అయిపోతుంది. ఫిక్సింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నా అసలు 2-in-1 ఎట్లా సౌండ్ చేస్తుంది ఏంది మనది. ఇంకోటి కోడ్ 6 కానీ ఇప్పుడు ఎందుకని మాట్లాడుతున్నాం, మళ్ళీ స్టాండర్డ్గా మాట్లాడదాం. ఆగు రాదు అప్పుడు ఇక మాటలు ఉండే అన్నప్పుడు. మొత్తం పనాకిలే చూడాలి అన్ని మాటలు గీటలు ఏం లేవు. అసలు నెక్స్ట్ లెవెల్. ఇంకోటి మన ట్యూన్ కాబట్టి అసలు నెక్స్ట్ లెవెల్ పాప్స్ అండ్ బ్యాంక్స్ వస్తాయి అనమాట. సో లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు, కామెంట్ కూడా చేయాలి. కామెంట్ వస్తే నెక్స్ట్ వీడియో మొత్తం డీటెయిల్గా రివ్యూ ఉంటుంది దీని మీద. అసలు ఏంది ఎగ్జాస్ట్, దీని పర్ఫార్మెన్స్ ఏంది, ఎట్లుంది అదంతా. సో యా, వన్ సైడ్ అయితే బోర్డగా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఒక 2-3 days అంటే ఇక మనకు అలవాటు అయ్యే వరకు కొంచెం డిఫరెంట్గా వియర్డ్గా ఉంటుంది. అంటే ఇన్ని రోజులు మనం డబల్ చూసినాం అన్న. కొంచెం ఎట్లా అంటే ఇట్లా అయిపోయిందంటే మీరు అదొకటే గమనిస్తారు. మేము గమనించేది ఏంటంటే ఎగ్జాస్ట్ ఒకటే గమనిస్తాం, ఇంకేది గమనిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనకు పర్ఫార్మెన్స్ కావాలి, సౌండ్ పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్, పర్ఫెక్ట్ 100% కెఫేరేసర్ బండిలా కనబడుతుంది. అదైతే నో డౌట్, అలా అయితే నో డౌట్. పర్ఫెక్ట్ కెఫేరేసర్ బండి కనబడుతుంది. సింగల్ సీట్ ఒకటి, ఎగ్జాస్ట్ వెనకకి సింగల్. ఇప్పుడు డ్యూయల్ ఉంటే అప్పట్లో ఉన్న బండికి డ్యూయల్ ఎగ్జాస్ట్ అయితే ఏ కంపెనీ ఇచ్చిండొచ్చు, కానీ ఆ ఇచ్చిన ఇట్లా రాజు పాత ఉండే కన్నా ఇట్లా జావా అట్లాంటి మోడల్స్ ఉన్నాయి. ఏదైతే పర్ఫెక్ట్ కనబడుతుంది. మీరు ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ చూడండి మొత్తం. సో ఇదన్నమాట ఫైనల్ అవుట్పుట్. మనది చూడడానికి లుక్స్ పరంగా అయితే ఇట్లా ఉంటుంది. సో ఇక కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి ఆర్డర్ ఉంటుంది. మీరు మాతో యాక్టివ్ ఉన్నారని తెలిసేది వ్యూస్తోని కాదు, నా లైక్స్తోని కాదు, నా సబ్స్క్రైబర్స్తోని కాదు, కామెంట్స్తోనే. మీరు ప్రతి ఒక్కరు కామెంట్ కొడితే నాకు అర్థమవుతుంది మా సబ్స్క్రైబర్స్ అలాగే ఉన్నారా లేరా, మమ్మల్ని ఆదరిస్తలేరా అని. ఏమంటున్నా ఫాస్ట్గా కామెంట్ అయితే కొట్టుకో మిత్రమా. ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. ఇదే మన లాస్ట్ స్ప్రింగ్ అనమాట. ఇది ఒక్కటి ఫిట్ అయిందంటే చలో మీకు దీన్ని చూపెడతా ఏంది కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని కొత్త ఎగ్జామ్స్లో పట్టికే స్మోక్ వస్తుంది. లెవెల్ అసలు బాబా ఉన్నది బ్యాంగర్లకు నాకు కవర్ ఇస్తుందేమో. ఇక పర్ఫెక్ట్ కెమెరా కనబడుతున్నది. ప్రాపర్ అన్న, ప్రాపర్ ఉన్నది.